కానాపురం మండల కేంద్రంలో ఎఫ్సీఐ గోదాముల నుండి లక్కపురుగులు వస్తున్నాయి అని గ్రామస్తులు సర్పంచ్ దాసరి రమేష్కు తెలపడంతో వెంటనే స్పందించిన సర్పంచ్ నేడు ఎఫ్సీఐ గోదాంకి వార్డు సభ్యులు గ్రామస్తులతో కలిసి వెళ్లి పరిశీలించి లక్కపురుగులు రాకుండా ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేసి కవర్లు కప్పి లక్కపురుగులను నివారించాలి అని ఏఎఫ్సీఐ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తక్కలపల్లి రమేష్, మాజీ ఎంపీటీసీ బోడా పూలు నాయక్, వార్డు సభ్యురాలు ఇలపొంగు కొమురమ్మ, సోషల్ మీడియా వారియర్ వడ్డే రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఉడకపోతే అయినప్పుడు వెళ్తుంది అన్నట్టు అట్లా పురుగు ఎలాంటిది లేదు అన్న దొడ్డి లేవు మొత్తం సమయం బ్రదర్ తప్పనిసరిగా పురుగు లేకుండా చూసుకోండి. ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కవర్ కప్తానే మళ్ళీ ఒక రౌండ్ అయిపోయింది మాది. సెకండ్ రౌండ్ ఏం లేదు కానీ మా వాడు రమేష్ మళ్ళీ మా వార్డు లోకల్ సగం ఉన్నాయి. లోకల్ వీళ్ళు చేసి మాత్రం పురుగు రాకుండా పంపేది మనకు తెలియదు. అది మీ దగ్గర కాలేదు, చూసుకుంటాడు. మిల్లుదే అది దాని ప్రకారం తీసుకుంటాడు. పేరుంటది నెంబర్ పురుగు లేకుండా చూసుకున్నావు అంటే ఈ చుట్టుపక్కల బాగా ఇబ్బంది అవుతుంది. ఒకటి లేకుండా చూసుకుంటే అసలు ఈ మధ్యలో నీ భయానికి అసలు మన సేమ్ ఎట్ ఏ టైం మన ఇప్పుడు ఇంటి ముందునే గోదాం ఆఖరికి అప్పుడు సర్పంచ్ గారు ఏం కాదు తాళం వేసి ఇచ్చిన మొత్తానికి తాళం వేసి తాళం తీసుకొని వచ్చిన నేనే ఆ గేట్ తాళం వేసి పట్టుకొని వచ్చిన. కొంచెం బయట కొంచెం ఉడకపోతే అయినప్పుడు వెళ్తుంది అన్నట్టు అట్లా పురుగు ఎలాంటిది లేదు అన్న దొడ్డి లేవు మొత్తం సమయం బ్రదర్ తప్పనిసరిగా పురుగు లేకుండా చూసుకోండి. ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కవర్ కప్తానే మళ్ళీ ఒక రౌండ్ అయిపోయింది మాది. సెకండ్ రౌండ్ ఏం లేదు కానీ మా వాడు రమేష్ మళ్ళీ మా వార్డు లోకల్ సగం ఉన్నాయి. లోకల్ వీళ్ళు చేసి మాత్రం పురుగు రాకుండా పంపేది మనకు తెలియదు. అది మీ దగ్గర కాలేదు, చూసుకుంటాడు. మిల్లుదే అది దాని ప్రకారం తీసుకుంటాడు. పేరుంటది నెంబర్ పురుగు లేకుండా చూసుకున్నావు అంటే ఈ చుట్టుపక్కల బాగా ఇబ్బంది అవుతుంది. ఒకటి లేకుండా చూసుకుంటే అసలు ఈ మధ్యలో నీ భయానికి అసలు మన సేమ్ ఎట్ ఏ టైం మన ఇప్పుడు ఇంటి ముందునే గోదాం ఆఖరికి అప్పుడు సర్పంచ్ గారు ఏం కాదు తాళం వేసి ఇచ్చిన మొత్తానికి తాళం వేసి తాళం తీసుకొని వచ్చిన నేనే ఆ గేట్ తాళం వేసి పట్టుకొని వచ్చిన.